హలో అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ఇంట్లో మేము న్యూ ఇయర్ ఎలా చేసుకున్నాం, మా కాలనీలో ఎలా చేసుకున్నాం అదంతా క్లియర్గా వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్గా ఉంటుంది. ఎక్స్టెన్షన్ బాక్స్ చూడండి. మా ఇంట్లో ఫంక్షన్ కాదు, లైటింగ్ కోసం కాదు. ఈ సెటప్ అంతా శిరవాడి కోసం, వాడికి కటింగ్ చేయడానికి. వింటర్ కదా అని చెప్పి జుట్టు అలాగే ఉంచాం, వాడికి బాగుంటుందని చెప్పి. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, సో కటింగ్ చేస్తున్నాం అనమాట. షీరో తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్. ఇదంతా మా షీరో గడిపొచ్చు. ఎంత పెద్దగా ఉండే తోక షీరో. ఇది ఒరిజినల్ మా షీరో గాని తోక. అంత దూరం పోయి కూర్చుంటే అట్టే షీరో. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. దా కూర్చో, సీట్ కూర్చుంటే ఎట్లయితుంది నించో. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. పచ్చిమిర్చి అయింది షీరో అని తోక. మాస్క్ పెట్టినందుకు గుడ్ బై లక్ అనమాట. నువ్వంత హార్ష్గా మాట్లాడు. కటింగ్ చేస్తున్నారా షీరో మామ. ఓరాక్షను అబ్బా 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 అబ్బా. షీరో అని కటింగ్ చేపిస్తుంటే నీకు సంతోషమైంది కదా. కావాలా ఎవరో ఒకరు ఓదార్పు, నీకు ఆనుకొని కూర్చున్నాడు ఓదార్పు. మా షీరోగా నాస్తుంది. అబ్బా ఎంత పని అయింది అబ్బా. చిన్నోనికి చీపురు కట్ట చూస్తే బాధ అవుతుంది అనమాట. ఊడ్చాల, పని లేకున్నా కూడా ఊడ్చాలన్నమాట. అదో సంతోషం మాకు. సంతోషం చూడు. చీపురు ఒరే ఎగరడం చూడు. బాగా ఉడుస్తున్నావో లేదని ఇట్లా చూస్తున్నాడు. ఇక్కడ వీందో పంచాయతీ. ఇక్కడ మా షీరో గాడు కటింగ్ చేయించుకుంటున్నాడు. అది మా షీరో గాని సెటప్. ముళ్ళులు ఉన్నది మా షీరో గాని బ్రష్ అనమాట. మనకి దువ్వని ఎట్లనో షీరో గానికి బ్రష్. స్నానం చేసిన తర్వాత దువ్వాలి, రోజు దువ్వాలి. ఇక్కడ మా చిన్నోడు షీరో గాని కటింగ్ చూసి అలసిపోయి పడుకున్నాడు. ఇక్కడ చూడండి మా అమ్మ టాలెంటు. న్యూ ఇయర్ రోజు వేసే ముగ్గు ముందే గీసుకొని పెట్టుకుంది పేపర్లో. చూద్దాం ఈ ముగ్గులు ఏమైనా మార్పు వస్తుందా, ఇట్లనే ఇస్తుందా ఇంటి ముందర అని చెప్పి. ఇక్కడ మా షీరోగానికి గీజర్ వేసాను స్నానం చేయించడానికి. అయిపోయింది, బంద్ చేద్దాం. షీరోగాడు స్నానం చేశాడంటే ఎక్కడ ఉన్నాడు చూద్దాం. ఏడబ్బా షీరోగాడు. షీరో ఎక్కడున్నావు? అక్కడ వెతుకుతున్నావేంటే? అక్కడ కాదు, ఇక్కడ. షీరో క్యూటీ షీరో. ఇక్కడున్నావు, ఎంత క్యూట్గా ఉన్నావు షీరో. షీరో గారు చూడు ఎంత క్యూట్గా ఉన్నాడు. షీరో క్యూట్గా ఉన్నావులే షీరో, జుట్టు అయినావు కూడా. మా చిన్నోనికి డౌట్ ఏం తీస్తున్నానా అని చెప్పి మా షీరో గాని బెడ్లో వీడెక్కుతాడు చూడండి. అట్లా చేస్తాడు మా చిన్నోడు. ఇక్కడైతే నేను గులాబ్ జామ్కి పిండి తట్టు పెట్టుకున్నాను. నెక్స్ట్ గులాబ్ జామ్ చేసుకోవాలి. ఎన్ని స్వీట్స్ ఉన్నా కూడా గులాబ్ జామ్ అంటే స్పెషల్ అనమాట. సో December 31 ఈరోజు మా లాస్ట్ వాకింగ్ అనమాట. చూడండి ఇయర్ అయిపోతుంది, కానీ మేము మాత్రం ఎప్పుడు ఇలాగే వాకింగ్ చేస్తామన్నమాట. జస్ట్ ఇయర్ అయిపోతుంది అంతే మాకు. ఇవైతే మా ఫ్రెండ్స్ మాకు వాకింగ్లో తోడు. హాయ్. మా చిన్నోడు ఫస్ట్ బర్త్డే 2024 వచ్చింది, అందుకే 2024 మాకు చాలా స్పెషల్. వీఆర్ వెయిటింగ్ ఫర్ 2025. ఎందుకంటే 2025లో మా చిన్నోని సెకండ్ బర్త్డే వస్తుంది. 2 వెళ్ళిపోయి 3 పడతాయి అనమాట 2025లో మా చిన్నోనికి. సో నేనేమంటానంటే ఇలాంటి న్యూస్ వస్తుంటే పోతుంటాయి, ఎందుకంటే మన ఏజ్ పెరుగుతుంది. కానీ మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలంటే ఏ ఇయర్లో అయినా కూడా అందరితో బాగుండాలి. మనకున్న కోపంతో, అహంకారంతో మన సొంత వాళ్ళని పొడగొట్టుకున్న తర్వాత ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చినా కూడా హ్యాపీగా ఉండలేమన్నమాట. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోలేము. మా ఇంట్లో న్యూ ఇయర్ 31 రోజే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, దీని నిండా మా మమ్మీ మటన్ కర్రీ చేసింది. సో మా డాడీ వాళ్ళు పార్టీ చేసుకున్నారనమాట వాళ్ళ ఆఫీస్లో. మా మమ్మీ వంటలు బాగా చేస్తుంది. సో మా మమ్మీతోని అడిగి మరీ చేయించుకొని తీసుకెళ్లారు ఈరోజు. ఈ పెద్ద బాక్స్కి అయితే సాంబార్ చేసింది. ఆల్మోస్ట్ సాంబార్ మొత్తం అయిపోయింది, చాలా టేస్ట్గా ఉంది. సో వచ్చేసి కలరైజ్ చేసిందన్నమాట. అయిపోయింది మొత్తం. అండ్ ఇక్కడ నేను చేసిన గులాబ్ జామ్ రెడీ అయిపోయాయి.
ఒకటి చెప్పాలి, గులాబ్ జామ్ ఎప్పుడైనా కూడా ఒక రోజు ముందు చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అప్పటికప్పుడు కాకుండా రేపు అవసరమైతే ముందు రోజు చేసుకొని పెట్టుకోండి, చాలా బాగుంటుంది. హీరో కెమెరా చూసిన షీరో గారు ఫుల్ ప్యాక్ అయిపోయాడు చలికి. చూడండి చలి ఎక్కువైపోయింది. అబ్బా ఫ్రిడ్జ్లో నుంచి కేక్ తీసేద్దాం. చిన్నోడు ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అనమాట. మేము బయటకు వచ్చాము. మొత్తం సాంగ్స్ పెట్టుకున్నారు చూడండి, అందరూ సెలబ్రేషన్స్ అవుతున్నాయి చూడండి. అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు న్యూ ఇయర్. చలిమంట వేసుకున్నారు చలికి. చిన్నోడు ఏం జరుగుతుంది? చిన్నోడు ఏం జరుగుతుంది? ఇక్కడ చలిమంట వేసుకున్నారా? ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మా కాలనీలో. మా చిన్నోడు మొత్తం చూస్తున్నాడు. ఏం జరుగుతుంది చిన్నాడు? నేను మా చిన్నోడు చలిమంట కాచుకుంటున్నాను చూడండి. వేడిగా ఉంది కదా చిన్నోడు, వెచ్చగా ఉంది చలికి కదా. బాగుంది చిన్నోడికి. ఇక్కడ బాగుందంట చూడండి, ఎంత బాగా హ్యాపీగా చూసుకుంటూ బాగుందంట వాడికి. ప్రస్తుతానికి నేను మా చిన్నోడు అయితే సెటిల్ అయ్యామన్నమాట. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో జరిగే చూస్తున్నాం. ఇక్కడ కూర్చొని మేము ఫ్లాగ్ ఎగిరేస్తారు కదా, అక్కడ కూర్చున్నాం అనమాట. మాకు ఇక్కడ బెస్ట్ అనిపించింది, అంతగా అనిపిస్తుంది వ్యూ అట్లా అనమాట. అలా చూసుకొని మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మేము వెళ్ళి మా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. చూడండి ఎక్కడికి వెళ్ళినా మా ఫ్రెండ్స్ మాత్రం మాతో ఉంటాడు అన్నమాట. ఇవన్నీ మేము తప్పిపోతామని చెప్పి ఏమైందంటే ఇప్పుడు నేను కేక్ తెచ్చి పెట్టగానే మా షీరో గారు లోపల పోయి దాచిపెట్టుకున్నాడు. ఎందుకంటే కేక్కి స్పార్కిల్ పెడతాం కదా మనం, అదంటే మా షీరో గారి భయం అనమాట. అందుకని లోపలికి పోయి దాచిపెట్టుకుంటున్నాడు. ఇది వచ్చేసి మా న్యూ ఇయర్ కేక్. మా చిన్నోని పట్టుకొచ్చేస్తాను ఇప్పుడు వెళ్ళి బయటికి. ఇగో దీనికే మా షీరో గారు భయపడేది. ఈ లోపల పోయి దాచిపెట్టుకున్నాడు. అయ్యో పాట పాడుకుంటూ వస్తున్నాడు అక్కడి నుంచి దాక్కు. షీరోగాడు అనుకుందే జరిగింది, ఎంత వెలిగించినా అది వెలగలేదు, బతికిపోయాడు ఈసారి. హ్యాపీ న్యూ ఇయర్. షీరో హ్యాపీ న్యూ ఇయర్ అయినా ఏ ఇయర్ అయినా కూడా మా షీరో వాకింగ్ పోవాల్సిందే. అట్లుంటది మనతోని. ఈయన చూడు, ఏదైనా కూడా మాకు సంబంధం లేదు. షీరో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. మేము మాత్రం వాకింగ్ పోవాలి, అర్ధరాత్రి అయినా సరే మా వాకింగ్ మేము పోతాం. హ్యాపీ న్యూ ఇయర్. దా హ్యాపీ న్యూ ఇయర్ క్యాటీ. చూడండి మా పిల్లి కేక్ తింటుంది. ఇక్కడ ముగ్గులు వేస్తుంది, ఒక్క నిమిషం చూపిస్తా. ఆపరేషన్స్ అవుతున్నాయి. సో మాది కూడా అయిపోయింది. ఇక్కడ మా మమ్మీ ముగ్గేస్తుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1 అవుతుంది. మా పేపర్లో బొమ్మ గీసి పెట్టిందిరా మన వాళ్ళకి చూపించిన, ఇప్పుడు అదే ముగ్గేస్తుంది. మా చిన్నోడు ఆట పెట్టినాడు చూడండి. అబ్బా 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 మస్తు ఇట్రా. అబ్బా అబ్బా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నావా? కోటర్స్లో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాడు మా చిన్నోడు. అవును అవును కరెక్టే. ఏం ముగ్గేస్తుందో మాతో పాటు ఇవి కూడా వెయిట్ చేస్తున్నాయి అనమాట చూడడానికి. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, అంతమంది వెయిట్ చేస్తున్నారు ముగ్గు కోసం. మమ్మీ ముగ్గు అయితే కంప్లీట్ అయింది చూడండి, ఇలా వేసింది. ఏమేసింది అమ్మమ్మ? తొక్కొక్కరోయ్ చంపేస్తుంది మనల్ని. సో ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఒకటే ఒక పాలసీ నేనైతే ఫాలో అవుతాను. మన పక్కన ఉన్న వాళ్ళని హ్యాపీగా చూసుకొని అందరితో బాగుంటే ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, రోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.